హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఇవాళ నేను లివర్ ఫ్రై చేస్తున్నానండి, చికెన్ లివర్ ఫ్రై. దీనికోసం నేను ముందుగా ఉప్పు నీళ్ళల్లో లివర్ వేసి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి దీంట్లో ఇప్పుడు నేను కారపొడి, ధనియా పౌడరు, పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ ధనియా వేసుకున్నాను, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, పసుపు వేసాను, తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవన్నీ మంచిగా కలుపుకుందాము. నేను కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఈ మధ్య 1 మంత్ నుంచి వీడియోస్ చేయలేదండి. ఇవాళ నుంచి మరలా నేను వీడియోస్ పెడతాను. తర్వాత ఇది మంచిగా కలుపుకున్నాను. లాస్ట్లో దీంట్లో కొంచెం నిమ్మదబ్బ పిండుకుంటున్నానండి. ఇది కూడా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్, టమాటోస్ అవి కట్ చేసుకుందాము. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మీడియం సైజ్ 2 టమాటోస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను. దీనిలో ఇప్పుడు లవంగాలు, చెక్క వేసుకుందాము. బిర్యానీ ఆకు వేద్దాము. ఒక 2 చెక్క వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి. చికెన్ లివర్ ఫ్రై చాలా రకాలుగా చేస్తారు కదా. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీనిలో నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేపుకోవాలి. హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను కదండి, నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి ఇంట్లో. దానివల్ల నేను మేడ్ హెల్ప్ తీసుకొని మరలా నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ టమాటోస్ కూడా వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా కలుపుకుందాము. తర్వాత కలిపి పెట్టుకున్న లివర్ని కూడా వేసేసానండి దీంట్లో. ఈ లివరు మంచిగా కలుపుకోవాలి. మనం ఈ లివర్లోనే కారపొడి, ధనియా పౌడర్, సాల్ట్ అన్నీ వేసున్నాం కదా. ఈ లివర్ వేసేసాను. దీనికి ఇది సరిపోతుందండి. మనము కావాల్సినంత కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేసాం కాబట్టి నేను వేరుగా మళ్ళీ వేయట్లేదు. ఈ లివర్ని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మరలా మూత తీసి కలుపుకుంటున్నాను. కొంచెం మెత్తబడిందండి. ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయింది కదా. ఒకసారి కలుపుకొని దీంట్లో మనము కొంచెం వాటర్ పోసుకుందాము. మరలా ఒకసారి కలుపుకుందాము. నేను ఇంకొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నానండి, ఎందుకంటే దీంట్లో లివర్ కొంచెం ఉడకాలి కాబట్టి మంచిగా. సో నేను వాటర్ వేసుకొని కలుపుకొని ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నానండి. మనం చిల్లీ పౌడరు అన్నీ వేసేసాం కాబట్టి గరం మసాలా మాత్రమే మనం వేసుకోవాలి వాటర్ వేసాక. సో ఇప్పుడు గరం మసాలాను కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఓకే, ఇప్పుడు చూద్దామండి. వాటర్ అంతా మంచిగా ఇంకిపోయాయి. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే. ఎంత ఈజీగా ఈ చికెన్ లివర్ ఫ్రై చేసుకోవచ్చండి. ఎంత ఈజీనో, ఇంకా చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది. నేను ఇక్కడ కొత్తిమీర వేసాక ఆ ఫ్లేవర్ అంతా ఆ లివర్కి పట్టే కోసం కొంచెం 2 నిమిషాలు మూత వేసి తర్వాత మరలా తీసేసానండి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. మంచిగా కలుపుకొని నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సాంబార్లోకి లేదా ఆకుకూర పప్పులోకి దేనిలోకైనా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ మనం ఫ్రై చేసాం కాబట్టి మరీ డ్రైగా చేయకుండా కొంచెం
సెమీ గ్రేవీ లాగా చేశాను. ఇది చాలా బాగుంటుంది, చపాతీస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా ఛానల్ మీకు కానీ నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.